ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలే బంధాల్ని తెంచేయడంలో విజయాంబిక దిట్ట. ఇప్పుడేం చేయమంటారు అమ్మగారు? చెప్పండి అమ్మగారు, పిల్లలు బాగునికి మేమేమైనా చేస్తాం. పెళ్లి జరిపించాం, అలాగే పెళ్ళైన తర్వాత జరిగే మొదటి రాత్రి కూడా జరిపించాలి. అదంత ఈజీ కాదని నాకు కూడా తెలుసు, కానీ తప్పదు ముత్యాలు. సూర్య కోపంలో దొంగతనంగా కట్టింది అసలు తాళి కాదని తెంచేయచ్చు. నమ్మక ద్రోహంతో చేసింది అసలు పెళ్లే కాదని మ్యారేజ్ సర్టిఫికేట్ చింపేయచ్చు. కాని భార్యాభర్తలు ఒక్కటైపోతే ఆ బంధాన్ని విడగొట్టడం ఆ దేవుడి తరం కూడా కాదు. వాళ్ళంతట వాళ్ళు విడిపోతే తప్ప. కానీ రాజు అమ్మాయి గురు ఇందుకు ఒప్పుకోరమ్మా. అవునమ్మగారు, ఇప్పటికే పెద్దయ్య గురిని మోసం చేసామన్న భావనలో ఉన్నారు. ఇప్పుడు ఇలా చెప్తే అస్సలు ఒప్పుకోరమ్మగారు. ఒప్పుకోరని నాకు తెలుసు ముత్యాలు. ఒప్పుకునేవాళ్లే అయితే మన అంగీకారం కోసం ఇంతకాలం ఎదురు చూసేవాళ్లు కాదు. రాజు, రూప ఈ జనరేషన్లో పుట్టిన పాత జనరేషన్ పిల్లలు. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తుంది. కాని రాజుతో పాటు రూపకి కూడా మీరే తల్లి తండ్రి అయ్యి ఒప్పించాలి. ఎలాగైనా ఈ తంతు జరిగేలా ఏర్పాట్లు చేయండి. ఈ తంతుతో వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుంది, బాధ్యతలు మొదలవుతాయి. అప్పలనాయుడు, రాజుకు అర్థమయ్యేలా నువ్వు చెప్పు, రూపకు అర్థమయ్యేలా ముత్యాలు చెప్తుంది. ఈ రోజు మంచి రోజని పంతులు గారు చెప్పారు. ఈ రోజు రూపా రాజులకి మొదటి రాత్రి జరిగేలా చూడండి. తల్లిదండ్రులుగా చెప్పి చూడండి. వినకపోతే కొంచెం చనువు తీసుకుని స్నేహితుల్లాగా తిట్టైనా ఒప్పించండి. ఇదంతా వాళ్ళ బంధం బలపడటానికి అన్ని నమ్మకం కలిగిస్తే చాలు, వాళ్ళే ఒప్పుకుంటారు. అలాగే అమ్మగారు. మీరు చెప్పినట్టే చేస్తాం అమ్మగారు. సరే అయితే మీరు వెళ్ళి ఆ పనుల్లో ఉండండి. అలాగే అమ్మగారు, ఉంటాం అమ్మగారు. వస్తామమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.